శశి, మీ విషయం నాకెప్పటికీ తెలియకూడదా? ఇంత త్వరగా తెలుస్తుంది అనుకోలే. తెలుస్తుందంటే అసలు అనేవాడినే కాదే. ఇంకా అనాలన్నా అనలేవులే. ఏ నోటికి ప్లాస్టర్ వేస్తావా? కాదు, నేను చంపేస్తా. శశి, నేను చెప్పేది ఒక్కసారి విను. అమ్మా, నిజం దాచి నన్ను మోసం చేశాడక్క. శశి, అసలు మా ఇద్దరికి బ్రేకప్ ఎందుకైంది అనుకుంటున్నావు? నాకు లైఫ్ పైన క్లారిటీ రావడం వల్ల. కార్తీక్ నీ లైఫ్ లో రావడం వల్ల అని చెప్పు. ఏ చూడకలాగా అసలు ఏ విషయంలో వాడు నాకన్నా బెటర్. హైట్ ఉండదు, కలర్ ఉండదు, నాకులా బాడీ కూడా ఉండదు, కానీ మంచి మనసుంది. అయితే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి నీ లాకర్ లో పెట్టుకో. ఏ ఎక్కువ మాట్లాడుకు. నువ్వా నేనా మాట్లాడేది? ఇది ఫాస్టింగ్ చేసిన తర్వాత కలిసి తిందామని కేక్ నాకు ఆకలేసి దానికన్నా ముందే తినేసానని బ్రేకప్ చెప్పింది శశి నాకు. అలా తినకూడదు కదా శశి. అయినా కార్తిక్ నీలా కాదు. నా కోసం వెయిట్ చేసి నేను వచ్చాక కలిసి తినేవాళ్ళం. సో ఇప్పుడు నువ్వు కార్తిక్ రిలేషన్ లో ఉన్నారు? లేదు, తనతో కూడా బ్రేకప్ అయిపోయింది. ఎందుకు? ఏముందాడు, ఆకలేసి దీన్ని తినేద్దాం అనుకుని ఉంటాడు. ఏ సెట్ అవ్వలేదులేవే. శశి, మా మధ్య నేను జరగలేదు శశి. మరి మీరు దిగిన ఫొటోస్? మేం రిలేషన్లో ఉన్న మాట నిజమే, కానీ తన దగ్గరయ్యేలోపే నా మిస్అండర్స్టాండింగ్తో దూరం చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే తప్పు చేయొద్దని చెప్తున్నా. నేను మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళినా సస్టైన్ అవ్వలేకపోయాను. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, లైఫ్లో మనం కొన్ని కోల్పోతే తిరిగి పొందలేం. దాంట్లో ప్రేమ కూడా ఒకటి. కానీ ఈ 3 years లవ్ లో ఎప్పుడు ఏ రోజు నాతో ఈ విషయం చెప్పలేదక్క. అదే తీసుకోలేకపోతున్నాను. నీకు చెప్పి నేను బాధ పెట్టద్దనుకున్నాడేమో. అంటే ఇప్పుడు బాధ లేదనుకుంటున్నావా? శశి, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నువ్వు తనతో 3 years గా ఉన్నావు. మధు ఎలాంటి వాడు స్పెషల్ గా చెప్పాలా? యు నో హౌ మచ్ హి కేర్స్ ఫర్ యు, హౌ మచ్ హి లవ్స్ యు, హౌ లక్కీ యు ఆర్. ప్లీజ్ నేను చెప్పిన దానికి కన్విన్స్ అయిపోయి వీడిని క్షమించేయకు. త్వరగా బ్రేకప్ చెప్పేసి. అంటే లైఫ్ మనకి సెకండ్ ఛాన్సెస్ ఇవ్వదు, కానీ నీ వల్ల నాకు మళ్ళీ మద్దతు సెకండ్ ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. ఓకే, నాకు ఇంటర్వ్యూకి టైం అయింది. మర్చిపోకే ప్లీజ్. మీ అక్క గురించి ఒకసారి ఆలోచించు, ఓకేనా? బాయ్. శశి, దాని మాటలేం పట్టించుకోకు. సారీ శశి, నీకు ముందే చెప్దాం అనుకున్నా, కానీ ఎలా రియాక్ట్ అవుతావా అని భయం వేసింది. నాకు తెలుసు శశి. శశి, శశి, అవ్వదుగా. పొడు దా పొడు. శశి, ఆకలేస్తుందే. నువ్వేనా? నాకు తెలిసే నేనంటే నీకు పిచ్చని. ఏంటి స్పెషల్? ఇది తింటే నిజంగానే పిచ్చెక్కిపోతారే. ఫస్ట్ ఆ వాచ్ తీసి. బుజ్జి, బోర్ కొడుతుంది. స్టోరీ చెప్తూ రాయొచ్చుగా. నా అమూల్యమైన ఇన్పుట్స్ ఏమైనా ఇస్తాను. లాస్ట్ మీల్ అని క్రైమ్ థ్రిల్లర్. రిలేషన్లో మోసం చేసిన డేవిడ్ని జెస్సీ ఫుడ్లో పాయిజన్ కలిపి ఎలా చంపిందన్నదే కథ. దగ్గేం రాలేదే.
నువ్వు వస్తావని దగ్గర చెడ్డీతో సహా తడిసిపోయింది.